హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటా అని అనుకుంటున్నారా? ఈరోజు రెసిపీ నాకు ఎంతో ఇష్టమైన పప్పుచారు రెసిపీ చేసేద్దామా? కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఇప్పుడు మనకి కావాల్సినవి పప్పు, అలాగే ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు కలిపిన పోపులు, ఉల్లి రబ్బలు, అలాగే టీ స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు, కరివేపాకు, అలాగే ఒక ఉల్లిపాయ, 3 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనం ముందుగా కుక్కర్లోకి మనం పప్పుని తీసుకుందాం. ఇలా పప్పుని తీసుకొని దీన్ని మనం 2 సార్లు అనేది కడుక్కోవాలి. ఇలా 2 సార్లు కడుక్కుందాం. ఇలా 2 సార్లు కడుక్కున్న తర్వాత మనం ఇందులోకి పప్పులోకి వాటర్ ఎంత సరిపోతాయో అన్ని వాటర్ తీసుకుందాం. ఎందుకంటే పప్పు ఒకటే కాబట్టి వాటర్ సరిపోయినంత తీసుకొని అందులోకి చిటికెడంత సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఇలాగా మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. విజిల్ పెట్టుకున్న తర్వాత మనం పొయ్యి మీద కుక్కర్ని పెట్టుకుందాం. ఇలా పెట్టుకొని ఒక 6 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 6 విజిల్స్ వచ్చేలోపు మనం ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకుందాం. ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయలని మనం ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా అయిపోతుంది. చూసారా, కట్ చేసుకున్నాను. పప్పు ఎంతవరకు ఉడికిందో చూసేద్దాం. బాగా ఉడికిపోయింది పప్పు కూడా. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అలాగే ముందుగా రెడీ చేసి పోపు దినుసులని, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది పప్పుకి. కాబట్టి ఇంగువని యాడ్ చేసుకుందాం. ఇలా ఇంగువని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకొని ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా మనం యాడ్ చేసుకుందాం. టమాటాలని కూడా యాడ్ చేసుకున్నాం కదా, 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇలా మూత పెట్టి మగ్గించుకున్న దాంట్లో మనం ఇప్పుడు చూసారా ఎంత బాగా మగ్గిపోయా. ఇందులోని మనం ఇప్పుడు కారం, మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని కూడా ఇందులో మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిసేలా కలుపుకున్న తర్వాత దీన్ని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, రసాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగా ఉడికిందో. ఎంత బాగా ఉడికింది కదా. మనం ఇందులోకి ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకుందాం. ఇలా చింతపండు రసాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి మనకు మరిగించుకోవాలి. చూసారా ఎంత బాగా మరిగిపోయిందో. ఇప్పుడైతే పప్పు రెడీ అయిపోయింది. పప్పుచారు సూపర్. టేస్ట్ చేసేద్దామా? పప్పుచారు టేస్ట్ చేద్దాం. నాకైతే నోరు ఊరిపోతుంది పప్పుచారు చూస్తుంటే. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా అంటే చాలా నచ్చుతుంది. ప్లీజ్ ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఏటనేది పోస్ట్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. పప్పులోకి అప్పుడం తింటుంటే ఇంకా బాగుంది. ప్లీజ్ ట్రై చేయండి. స్కిప్ చేయొద్దు అస్సలు. చాలా బాగుంది.